ఇది వరకు అయితే నాన్ వెజిటేరియన్ వాళ్ళే బలంగా ఉంటారు. ఈవెన్ స్పోర్ట్స్ అథ్లెట్స్ వెయిట్ లిఫ్టర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈవెన్ మిలిటరీ డిఫెన్స్ అండ్ పోలీస్ అవును వీళ్ళందరికీ నాన్ వెజే, లేకపోతే ఎట్లా వస్తుంది ప్రోటీన్? అవును ఈ వెజిటేరియన్లో ఉండే ప్రోటీన్ ఎంత మీరు చేసినా దాంట్లో ఈక్వల్ క్వాంటిటీ కన్నా ఇంకా ఎక్కువ క్వాంటిటీ మీకు వెజిటేరియన్లో ఉన్నా కూడా బాడీ అబ్జర్వ్ చేయాలి కదా అందులో ఉన్న ప్రోటీన్. మీరు మీట్లో ఒక సపోజ్ ఇంకో మీట్లో ఒక 100 or 200 ప్రోటీన్స్ ఉన్నాయని అనుకుందాం. దీంట్లో నట్స్ పల్సెస్లో దీంట్లో కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయని అనుకుందాం. కానీ ఇది తిన్నప్పుడు బాడీ ఇమీడియట్గా అబ్జర్వ్ చేస్తుంది, ఇది తిన్నప్పుడు తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు మీట్ అది బాగా పెట్టేవాళ్ళు. తినాలి ఖచ్చితంగా, ఎదిగే వయసులో ఎగ్ తినాలి, వారానికి ఒకసారి ఫ్రెష్ మీట్. ఫ్రెష్ అనేది ఎక్కడుంది వాళ్ళు? చికెన్ విలేజెస్లో కూడా ఫ్రెష్గా తినే పరిస్థితి లేదు కదా. చికెన్ మటన్ ఇంకా ఫిష్ విషయానికి వస్తే చెప్పొద్దు మీరు. ఆ చెరువుల్లో పెరిగే ఆ ఫిష్, అలాగే రొయ్యలు, దానికి ఇస్తారు ఒక ఫుడ్. రొయ్యలు మీకు ఆక్వాకల్చర్, ఇదంతా ఆక్వాకల్చర్ దగ్గర ఆ రొయ్యలు వేసే మెడిసిన్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు రొయ్య పిల్లల్ని. చంటి పిల్లల కన్నా అలా కంటికి రెప్తో చూస్తూ ఉండాలి. వాటికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనుకో, ఒక్కసారి కోట్ల రూపాయల్లో లాస్